కన్న పిల్లల మీద అయ్యవలకుండే ప్రేమ, ఆప్యాయత, అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువనే. పిల్లలను మురిపెంగా, ముద్దుగా చూసుకుంటారు. ఎంత గాయగాయ చేసినా గావురాలోలికేటట్టు చూస్తారు. కానీ గీ తల్లిదండ్రులు నెత్తిలో ఏం పురుగు తిరిగిందో ఏం పాడో పిల్లలను ఏం చేసిండ్రో చూడండి. అయ్యయ్యయ్యో, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల గిట్ల పోలీస్ స్టేషన్లు ఇడిసిపెట్టి పోయేదానికి మీకు మనసు ఎట్లొచ్చిందిరా బాబు. పశువులు కూడా పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాటిని ఇడిచి ఏడిపోవు. మీరు అంతకంటే అధ్వానం ఉన్నారు. మీరేం తల్లిదండ్రులురా నాయన. పాపం ఈ పసి మనుషులు ఎంత బాధపడితే ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. అమ్మా నాయన అని ఏడుస్తుంటే సోయి లేనోళ్ళు వాళ్ళేం తల్లిదండ్రులు కావచ్చు. మా అయ్యవ్వలిగా రారు కావచ్చు అని గొడగొడ ఏడుస్తున్నారు పాపం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు అనే ఊర్లుండే రవికుమార్, లలిత అనేటోళ్ళు సంసారం చక్కగా చేయక లొల్లులు పెట్టుకున్నారట. కలిసి బతుకుడు కాని పనని పిల్లలను ఎల్ఎండి పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి మెట్టెలు, పుస్తల తాడు, పేపర్ల మడత పెట్టి పిల్లల చేతిలో పెట్టి వెళ్ళిపోయినరట. పోలీసులకు ఏం జరుగుతున్నదో తెలిసే లోపట్నే వెళ్ళిపోయినరట. పాపం పిల్లలు చూడుండ్రి, తల్లిదండ్రులు ఇక రారు కావచ్చు అని ఎట్లా ఏడుస్తున్నారో. ఏం కాదు మీకు మేమున్నాం అని వాళ్ళ అయ్య వాళ్ళ ఫోన్ నంబర్లు పిల్లలను అడిగి ఫోన్ చేసిండ్రు. నిమిషాలలో పోలీస్ స్టేషన్కి వచ్చేటట్టు వార్నింగ్ ఇచ్చిండ్రట. వచ్చినాక కూసుండబెట్టి కావాల్సినంత కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట పోలీసులు. వారి రవికుమారు పిల్లలను అనేటప్పుడు తెలవలేదారా సాధేతానికి సర్వ కష్టాలు పడాలని? ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టటోనివి ఎందుకు గన్నవురా? ఓ లలితమ్మ, నీకన్నా బుద్ధి ఉండొద్దా? కన్న తల్లికి పిల్లల మీద ప్రేమ ఉండాలి కదా. మీ ఇష్టానికి మీరు విడిపోదాం అనుకుంటే సరిపోతుందా? పిల్లలు ఏం కావాలి? చెట్టు కాయలు బరవా, కన్నోళ్ళకి పిల్లలు బరవా? కడుపారగన్న పిల్లలను ఇడిచిపెట్టడానికి మీకు మనసు ఎట్లొచ్చింది? పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను ఎంత పాపిష్ట అయ్యవ్వాలైనా వద్దనుకోరు. మీకు ఎట్లా పోలీస్ స్టేషన్లు ఇడిచిపెట్టి పోవాలనిపించింది? శిశిషి, మీరు అయ్యవ్వలు కాదు, కన్న ప్రేమ తెలివని కఠిన గుణపోలు. యా థూ అని ఉంచినట్టు మాట్లాడుతున్నట్టు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. కొంతమంది పోకిరి పోరగాన్లకు ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఏతులు బయటికి వస్తాయి కావచ్చు. స్టంట్లు చేస్తే గ్రేట్ అని ఎంట పడతారు అనుకుంటారేమో. మా అంత సిపాయి లేడు అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. కానీ అప్పుడప్పుడు బెడిసి కొడుతుంది కదా. ఏమైందో చూడండి. పక్కకు అసిద్ధం ఉన్నదిరా, అటెటన్నా జరుగు అంటే అట్లనే కూర్చుంటా, నీకు అవసరమా అన్నాడు అట వెనకటెవలో. అట్లనే చేసిండ్రు బాడవేగాళ్ళు. పెట్రోల్ బంకులకు వచ్చిన వాళ్ళు ఫోన్లు మాట్లాడొద్దు, అగ్గి ముట్టియొద్దు, స్టంట్లు చేయొద్దని పెద్ద పెద్ద అక్షరాలతోని బోర్డులు రాసి పెట్టున్నాయి. కానీ వీళ్ళకు కండ్లకు శత్వారం వచ్చిందో ఏం పాడు. ఆడవిళ్ళలను చూసే వరకు వాళ్ళ ముంగట ఏతులు చేద్దామని బండి ముంగట పైకి లేపుదామని చూసిండ్రు. కానీ ఆ బండి కంట్రోల్ తప్పిందో ఏం పాడు. ముంగటున్న బండిని దాక్కుంటా పెట్రోల్ పంపు సెట్ మీద కురికింది. అక్కడ ఉన్నోళ్ళు ఊకుంటారా, చెవుల మీదకి వెళ్ళి షెట్టేసిండ్రు. ఎక్కడి బడివేగాన్లురా, ఏతులు చేసేదానికి మీకు పెట్రోల్ బంకే దొరికిందా అన్నట్టు చెంపల మీద చేతచ్చులు పడేటట్టు కొట్టిండ్రు. ఇంకేమున్నది, ముఖం చిన్న చేసుకున్నారు. ఆడవిళ్ళల మనసులో ఇలువ పెరుగుతుంది కావచ్చు అనుకుంటే ఇజ్జత్ పోయే కథ అయింది కదరా అనుకుంటా అటు నుంచి వెళ్ళిపోయినరట. ఈ సొంటోళ్ళు ఊరుకో ఇద్దరో ముగ్గురో ఉంటారు. జర వాళ్ళకి దూరంగా ఉండుండ్రి. వాళ్ళ పానాలు తీసుకున్నాడు కాదు, మంది పానాలు కూడా తీస్తారు వీళ్ళు.